పలికాం. ప్రభువు మనతో మాట్లాడడం మనకు ధైర్యం. దేవుడు నీ పక్షాన ఉన్నాడన్న సంగతి నీకు తెలియడమే గొప్ప ధైర్యం. దేవునికి స్తోత్రం. మోషే దగ్గరికి దిగొచ్చి అంటున్నాడు, నీవు నీ కర్రను చాపి ఈ దేశపు ధూళిని కొట్టున్నావు. మోసెస్ అహరోను కర్ర గురించి మీరు బోధలు వినే ఉంటారు. బైబిల్లో అక్కడక్కడ ఈ కర్రను గురించి రాశాడు. 23వ కీర్తనలో కూడా నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. 23వ కీర్తన గొర్రెల కాపరుల గురించిన కీర్తనలా ఉంటుంది. కారణం, దావీదు గొర్రెల కాపరి. దేవుని విషయాన్ని ఆలోచన చేస్తూ దేవుని గురించి రాసుకున్నప్పుడు ఎలా రాశాడంటే, నేను కాపరినే కానీ నాకు కాపరి ఆయన అంటూ రాసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొర్రెల కాపరి ఏం చేస్తాడు మీరు చెప్పండి? ఆ కాపరి దగ్గర ఆ కర్ర ఉంటుంది, కొంకి కర్ర. ఆ కర్ర రకరకాలుగా వినియోగిస్తాడు. ఆ కొంకితో మండను వంచి దానికి అందజేస్తాడు, ఆహారాన్ని అందిస్తాడు. అదే కర్రతో మాట వినకపోతే ఒకటి కూడా గట్టిగా ఇస్తాడు. నీ దండమును నీ దుడ్డుగర్రయు నీ దండమును నన్ను ఆదరించునన్నాడు. ఇక్కడ కూడా మోషే కర్ర లేక అహరోను యొక్క కర్ర. దేవుడు మనకు ఏదో ఒక ఆయుధాన్ని ఇస్తాడు. చూసారా, మనము నిరాయుధులము కాము. చూసారా, శత్రువు వచ్చినప్పుడు మనకి ఏం కావాలి? చేతిలో ఏదో ఒకటి. పాము వచ్చింది, ఏం చేస్తా? ఆయుధం ఉండాలి కదా. అలాగే ప్రభువు మనకు రకరకాల ఆయుధాలు ఇచ్చాడు. దేవుని వాక్యం అనేది యొక్క ఆయుధాన్ని ప్రభువు మనకి ఇచ్చాడు. ఆయన రక్తం మనకు ఆయుధంగా ఇవ్వబడింది. ఆయన నామం మనకు ఆయుధంగా ఇవ్వబడింది. ప్రతి వారికి కూడా ప్రభువు వారి వారి కృపలను వారికి అనుగ్రహించాడు. మరి మోషేతో ప్రభు అంటున్నాడు, నీ కర్రను తీసుకుని ఏం చేయమన్నాడు? ధూళిని కొట్టమన్నాడు. స్తోత్రం. ధూళిని కొట్టడం ఏమైనా కష్టమమ్మా? దుమ్ము తెలుసా మీకు? ధూళి తెలుసా? డస్ట్. మా విన్నారు పిల్లలు? దుమ్ము తెలుసుగా? ధూళి, డస్ట్. దానిని ఒక దెబ్బ ఏమన్నాడు. బైబిల్లో అలాగా చిన్న చిన్న విషయాలు పెద్ద మేధావులో మీకు తెలుసు కదా. ఇది చదివినప్పుడు వాళ్ళకి ఏమర్థం అవుతుందో చెప్పండి. దేవుడు గొప్ప విషయాలు చిన్న విషయాల్లో పొందుపరిచాడు. ఆమేన్. దానిని సింపుల్ గా మనం ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకుంటే చాలు. ఇంకా లోతుకెళ్తాను, అసలు ఆ దుమ్మేంటి, ఆ ధూళేంటి అని కొంతమంది ఇంకా లోతుకెళ్ళి ఎక్కడో పడిపోతున్నారు. నేను ఎప్పుడు చెప్పే ఒక మాట ఏంటంటే, మరీ లోతుకెళ్ళమాక అందదు, మునిగిపోతావు. చాలా మంది మరీ లోతులకెళ్ళి పిచ్చోళ్ళు అయిపోతున్నారు. అక్కడ దాకా అక్కర్లేదు. సింపుల్ గా డూ వాట్ ఎవర్ హీ సేస్. ఆయన మీతో చెప్పునది చేయుడి. ఏమన్నాడు ప్రభు? ఊరికే ధూళిని కొట్టమన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏంటంటే ఒబీడియన్స్, విధేయతే గొప్ప భాగ్యం. ఏంటి ప్రభు ఆ ధూళి ఏంటయ్యా? ఇదేమన్నా నువ్వు ఏదో పెద్ద పని చెప్తావు అనుకుంటే మరీ నాకు ఇంత చిన్న పని చెప్తావా? ఆయన చెప్పింది పెద్ద పని చిన్న పని అనేది కాదు. ప్రభువు చెప్పినది చేయడమే మన పని, గొప్ప పని. దేవునికి స్తోత్రం. ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమంతటను పేలగునని అహరోనుతో చెప్పమనగా వారట్లు చేశారు. ఇప్పుడు దేవుడు అహరోనుతో మాట్లాడలేదు. ఐఎమ్ రిపీటింగ్ దిస్. వాక్యం వినే బిడ్డలు గుర్తుంచుకోండి. అహరోనుతో చెప్పొచ్చుగా, కానీ ఎవరితో చెప్పాడు? మోషేతో చెప్పాడు. అహరోను కూడా లీడరే, కానీ మోషే అహరోను కన్నా శ్రేష్టమైన పిలుపులో ఉన్నాడు. ఎన్నికలో మోషే ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం అంతా ప్రభు పనిలో ఉన్నాం.
కానీ దేవుడు కొంతమందిని ప్రత్యేకమైన దర్శనముతో నింపి వారితో మాట్లాడి వారి ద్వారా మనతో మాట్లాడతారు. స్తోత్రం.